మొదటి రోజు అవతారం. ఈ 9 రోజులు ఏదైతే ఉందో అమ్మవారికి ఒక్కొక్క రోజు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క రూపం అయితే ఉంటుంది. సో, ఈ 9 రోజుల్లో మొదటి రోజైన శైలపుత్రికా దేవి గురించైతే మనం మాట్లాడుకుందాం. సో, ఈ శైలపుత్రికా దేవి అమ్మవారొచ్చేసి మనకి గుర్రం మీద త్రిశూలం పట్టుకొని, చేతిలో ఒక లోటస్ ఫ్లవర్ పట్టుకొని హిమాలయాల దగ్గర అయితే మనకున్నట్టు మనకైతే కనిపిస్తారనమాట శైలపుత్రికా దేవి. అండ్ సో మనం ఇంకా శైలపుత్రిక అమ్మవారి గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు శైలపుత్రిక అంటే ఎవరు? శైలపుత్రి ఈ నేమ్‌లోనే మనకి మీనింగ్ అయితే ఉంటుందన్నమాట. శైలపుత్రి అంటే పర్వతం యొక్క కుమార్తె. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. అంటే ఆమె హిమవంతుని అంటే హిమాలయాల రాజు కూతురిగా అమ్మవారైతే మనకి దర్శనమిస్తారు శైలపుత్రికగా. ఈ అవతారం దుర్గాదేవి యొక్క మొదటి రూపం. అండ్ ఇది స్థిరత్వం గురించి, శక్తి మరియు ప్రకృతి యొక్క పునాది గురించి అయితే మనకైతే సూచిస్తుంది. సో ఈ పురాణాల ప్రకారం ఒక చిన్న స్టోరీ అయితే ఉంటుంది అమ్మవారి గురించి. సో ఈ స్టోరీ ఏంటంటే అమ్మవారు దేవి భాగవతం ప్రకారం హిమవంతుడు గొప్ప తపస్సు చేసి ఒక దైవిక కుమార్తెనైతే పొందాలని కోరుతాడు. అండ్ అప్పుడు దుర్గాదేవి శైలపుత్రికగా జన్మిస్తుంది ఈ హిమవంతుడికి. అండ్ ఆమె శివుణ్ణి వివాహం చేసుకొని పార్వతీదేవిగా అయితే పిలువబడుతుంది. కానీ ఈ అవతారంలో ఆమె ప్రకృతి యొక్క శక్తి అండ్ ఆమె ప్రకృతి యొక్క స్వరూపం. మహిషాసురుడితో యుద్ధం చేసి శైలపుత్రి దేవి మొదటి రోజు రాక్షస సైన్యంతో పోరాడుతుంది. అండ్ ఆమె గుర్రం వృషభం మీద కూర్చొని ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఈ లోటస్ ఫ్లవర్ అంటారు కదా, ఆ లోటస్ ఫ్లవర్ అయితే ధరించి అయితే ఉంటుంది. అండ్ ఇంతేకాకుండా తలపై చంద్రుణ్ణి అలంకరించుకొని యుద్ధం చేసింది. ఈ రూపంలో అమ్మవారు శాంతి మరియు శక్తిని రెండింటిని అయితే సూచిస్తూ ఉంటారు, లైక్ సింబాలిజం గా. అండ్ ఇంకా స్థిరత్వం మరియు ఇంతేకాకుండా స్థిరత్వం మరియు దృఢత్వం, జీవితంలో ఎన్ని ఒదుడుడుకులు వచ్చినా పర్వతంలాగా ధైర్యంగా నిలబడాలని అయితే మనకి ఈ రూపం యొక్క తత్వం, గుణం అంటారు కదా, ఇదైతే మనకి సూచిస్తుంది ఈ అమ్మవారి మొదటి రోజైన శైలపుత్రి రూపంలో.